వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 59వ భాగం 10-12-25 అయోధ్యకాండలో ఏకాదశ సర్గ తం మన్మథ శరైర్బిద్ధం కామవేగవశానుగం ఉవాచ పృథివీపాలం కైకేయీ దారుణం వచ. మన్మథ శరాల చేత కొట్టబడినవాడు కామవేగానికి లొంగిపోయిన ఆ రాజు కైకేయి దారుణమైన వాక్యాలు పలికింది. నాస్మి విప్రకృతాదేవా కేన చిన్నావమానిత్ అభిప్రాయంస్తు మే కశ్చిత్తమిచ్చామి త్వయా కృత్. మహారాజా, నన్నెవ్వరూ పీడించలా, అవమానం కూడా చెయ్యరు. కానీ నాకు ఒక అభిప్రాయం ఉంది, దాన్ని నువ్వు నెరవేర్చాలి. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్చసి అథ తద్వ్యాహరిష్యామి యదభిప్రార్థితం మయ. నా అభిలాష నెరవేర్చటానికి నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ విన్న తర్వాత నా మనస్సులో కోరిక ఏమిటో నీకు చెప్తా. తామువాచ మహాతేజాత్ కైకేయీమీషదుచ్స్మిత కామీ హస్తేన సంగృహ్య మూర్ధజేషు శుచిస్మితం. కామావిష్టుడైన మహాతేజశాలి అయిన దశరథు కొంచెం సేపున చిరునవ్వు గల ఆ కైకేయికి కేశపాశాలు తన హస్తాలతో తీసుకొని ఇలా అవలిప్తేన జానాసే త్వత్వ ప్రియతరో మమ మనుజో మనుజవ్యాఘ్రాద్రమాదన్యో నవిజ్యతి. గర్వితురాలైన కైక, లోకంలో నాకు నీకంటే ఎక్కువ ప్రియమైన వాడు లేడు. మనుష్యుల్లో శ్రేష్ఠుడైన రాముడిద మరెవ్వరూ కూడా లేరని నీకు తెలియదా? తేనాజయ్యేన ముఖ్యేన రాఘవేన మహాత్మన శపేతే జీవనార్హేన బ్రూహియన్ మనసేచ్ఛ. రాముడు శత్రువులతో జయింపనలవి కానివాడు, సర్వలోక ప్రధానుడు, విశాల హృదయుడు, అందరికీ జీవనాధారం. అలాంటి రాముడిపై ఒట్టు పెట్టుకుంటున్నా నీకేం కావాలో చెప్పు. యం ముహూర్తమవశ్యం జీవేయ మహం ధ్రువం తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియ. కైకేయి, రాముణ్ణి చూడండి నేను క్షణకాలం కూడా జీవించలేను కదా. అలాంటి రాముడిపై ఒట్టు పెట్టి నువ్వు చెప్పిన పని చేస్తానని చెబుతున్నా. ఆత్మనావాత్మదైశ్చానైర్ణేయం మనుజర్షభం తేన రామేణ కైకేయీ శపేతే వచన క్రియాం. నా ప్రాణాలనైనా నా ఇతర కుమారుల ప్రాణాలనైనా ఉడ్డి పురుషశ్రేష్ఠుడైన రాముని క్షేమాన్ని సంపాదించాలనే కోరుకుంటా. అలాంటి రాముడిపై ఒట్టు పెట్టి చెబుతున్నా, నీవు ఏమడిగితే అది చేస్తా. భద్రే హృదయమప్యేత అదనుమప్యేత ధనుమృష్యోద్ధరస్వమే ఏతత్సమీక్ష కైకేయి బ్రూహి యత్సాధు మన్యసి. మంగళప్రదురాల, నా హృదయం కుంగిపోతోంది, దీన్ని స్పృశించి ఉద్ధరించు. కైక, దీన్నంతా పరిశీలించి నీవేది మంచిదని భావిస్తావు అది చెప్పు. బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి కరిష్యామి తవ ప్రీతం సుకృతే నాపితే శపి. నీకు నాపై అధికారం ఉందో, ఎంత అధికారం ఉందో తెలిసిన నువ్వు ఏమాత్రం ఆలోచించక్కర్లేదు, అనుమానపడక్క. నేను చేసిన పుణ్యం మీద ఒట్టేసి చెబుతా, నీకు ఏది ఇష్టమో అది తప్పక చేస్తా. సాతదద్ధమనాదేవి తమభిప్రాయమాగతం నిర్మాజ్యస్వాస్థాశ్చ హర్షాచ బభాషే దుర్వచనం వచః. భరతుడి రాజ్యాభిషేకం, రామ వనవాసం,
అని విషయాలపై తీవ్రమైన ఇచ్చగల ఆ కైక తన మనస్సులో ఉన్న అభిప్రాయాలను తెలుపుతూ పక్షపాత బుద్ధితో ఆనందంతో కూడిందై ఉచ్చరించటానికి కూడా తగని వచనాలు పలికే. తేన వాక్యేన సంహృష్టా తవభిప్రాయమాగతం వ్యాజహార మహాఘోరాం వక్ష్యాగతమివాంత. దశరథుడి మాటలకు సంతోషించే కైకై హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువులాగా అతి భయంకరమైన తన మనస్సులోని అభిప్రాయాన్ని దశరథుడికి చెప్పి, యథాక్రమేణ శవసి స్వరం మమ దదాసి చ తచ్ఛృణస్వ తచ్ఛృణ్వంతు తజస్త్రింశద్దేవా సా అగ్ని పురోగమ. వరుసగా ఒట్టులు పెట్టుతూ నాకు వరాలిస్తానని పలికిన నీ మాట అగ్నిదేవుడితో సహా 33 దేవతలు వింటారుగాక. చంద్రాదిత్యౌ నభశ్చైవాగ్రహారాజ్యహనీ దిశః జగచ్చ పృథివీ చేయం సగంధర్వాసరాక్షస. నిశాచరాణి భూతాని గృహేషు గృహ్య దేవత యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ. సూర్యచంద్రుడు ఆకాశ గ్రహరాత్రి పగలు దిక్కులు నగత్తు భూమి గంధర్వ రాక్షసుడు రాత్రి సంచరించే భూత గృహదేవత ఇంకా ఇతరమైన భూతాలంటే జీవులన్నీ కూడా నీ మాటలు వింటారుగాక. సత్యసంధో మహాతేజ ధర్మజ్ఞ సుసమాహితః వరం మమ దదాత్యేష తన్మే శృణ్వంతు దేవతాః. సత్యసంధుడు మహాతేజశాలి ధర్మాలను ఎరిగినవాడు సావధాన చిత్తుడు అయిన దశరథ మహారాజు నాకు వరమిస్తున్న నా కోసం నాకు సాక్షులుగా ఉండండి మీరు అని దేవతలందరూ ఈ వరప్రధాన వచనాన్ని విందురుగా అందరినీ అడ్డం పెట్టేసిందన్నమాట సాక్షులు. ఇది దేవీ మహేశ్వాసం పరిగృహ్యాభికసన్యస్య తతః పరమువాచేదం వరదం కామమోహితం. కైకేయి ఆ దశరథుడు తన మాట వినేటట్లు చేసుకొని అతన్ని ఒబ్బేసి అలా తర్వాత వరమలివ్వడానికి సిద్ధంగా ఉన్న కామమోహితుడైన అతడితో దశరథుడితో ఇలా, స్మర రాజన్ పురావృత్తం తస్మిన్ దైవాసురేరణి తత్ర చాద్యావయ శత్రు స్థవ జీవత మంతరా. రాజా, పూర్వం దేవాసుర యుద్ధంలో ఏమైందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అక్కడ శత్రువుని ప్రాణం తప్ప రథ త్వరగా ఆయుధాలన్నింటినీ నాశనం చేశారు. తత్ర చాపి మయా దేవ యత్వం సమభిరక్షిత జాగ్రత్యాయతమానాయాస్తతో మే ప్రాదవావరవు. మహారాజా, అక్కడ నేను నిన్ను రక్షించి అందువల్ల నీవు నిన్ను రక్షించటానికి అతి జాగ్రత్తతో ప్రయత్నించిన నాకు వరం ఇచ్చావు, జ్ఞాపకం తెచ్చు. తౌతు దత్తౌ వరౌ దేవ నిక్షేపాం మృగయామ్యహం తథైవ పృథివీపాలా సకాశే సత్యసంగర. సత్యప్రతిజ్ఞుడ పృథ్వీపాలకుడు అయిన మహారాజా, నీ దగ్గర నే దాచటానికై ఉంచిన నీవిచ్చిన ఆ వరాలనే ఇప్పుడు అడుగుతున్న కొత్తవేం కావు. తత్ప్రతిసత్య సర్మేణ చేద్దాస్యసి మే వరం అధ్యయితవహి ప్రహాస్యామి జీవితం త్వద్విమానిత. నువ్వు ప్రతిజ్ఞ చేసిన ఆ వరాలు ధర్మానుసారంగా ఇవ్వాలి. అలా ఇవ్వక నన్ను అవమానిస్తే ఇప్పుడే ప్రాణాలు వదిలేస్తా. వాంమాత్రేణ తదా రాజా కైకేయ్యా స్వవశే కృతః ప్రజస్కంధ వినాశాయ పాశం మృగ ఇవాత్మనః
ఈ విధంగా కైకేయి మాటల మాత్రానికి లొంగిపోయిన ఆ దశరథుడు లేడి పాశంలో దూరినట్టు ఆమె పన్నిన మాయా పాశంలో ఆత్మ వినాశానికై దూరాడు. అంటే అలా ఇస్తాను అనేశాడు. తప పరమువాచేదం వరమువాచేదం వరదం కామమోహితం వరవు యౌమే త్వయా దేవా తదా దత్తౌ మహీపతి తౌ తా వదః మధ్యైవ వక్ష్యామి శృణు మే వచః. కామమోహితుడై వరాలనివ్వటానికి అంగీకరించిన ఆ దశరథుడు కైక ఇలా, పృథివీపతి అయిన మహారాజా, ఆనాడు నువ్వు నాకిచ్చిన వరాలని ఇప్పుడు కోరతా విను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేన భరతో మే అభిషిచ్యత. రాముణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యటానికి సంభారాలన్నీ సమకూర్చుకున్నావు కదా. ఈ అభిషేక సంభారాలతోనే నా కుమారుడై భరతుడికి నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి. యో ద్వితీయో వరో దేవదత్తః ప్రతీనమే త్వయా యదా దైవాసురే యుద్ధే తస్య కాలో యమాగతః. ఆనాడు దేవాసుర యుద్ధంలో సంతోషించినను నాకిచ్చిన రెండవ వర తగిన సమయం కూడా ఇప్పుడే వచ్చింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితః శ్రీరాజన జటాధారి రామో భవతు తాపసః. రాముడు 14 ఏళ్ల దండకారణ్యంలో ఉంటూ నారచీరలు మృగాజినాలు జటలు ధరించి మునివృత్తిని అవలంబించుగాక. భరతో భజతామద్య యవ్వరాజ్యమకంటకం ఏష మే పరమక్కామో దత్తమేవ వరం వృణే అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనం. భరతుడికి ఇప్పుడే శత్రుబాధలేమీ లేని యవ్వరాజ్యం లభించ, అదే నా గొప్పదైన కోరిక. పూర్వం నీవిచ్చిన వరాన్ని ఇప్పుడు కోరుతున్నా. రాముడు ఇవాళే వనవాసానికి వెళ్ళగా నేను చూడాలి. స రాజరాజో భవ సత్య సంగరః కులంచ శీలంచ హి రక్షధర్మజ పరత్రవ్రాసేహి వదంచముత్తమం తపోధనాః సత్యవచోహితం రుణాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 11వ సర్గః. రాజులకు రాజువైన దశరథ మహారాజ, ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకొని కులాన్ని, శీలాన్ని, జన్మను నువ్వు రక్షించుకో. సత్యవాక్యమే మానవులకు పరలోకవాసమని, సౌఖ్యం కలిగించేదని తపోధనులు అంటూ ఉంటారు కదా, అవి గుర్తుపెట్టుకో. 12వ సర్గ. తతస్తత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతా అభిసమాపేదే ముహూర్తం ప్రతాపస. అతి దారుణమైన కైకేయి మాటలు విని దశరథ మహారాజు చింతాక్రాంతుడు క్షణకాలం పాటు తప్పించిపోయాడు. కిం ను మే యది వా స్వప్రశ్చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వ్యాప్యుపద్రవః. ఇదేమిటి స్వప్నమా? నాకు చిత్త భ్రమ ఏమన్నా కలిగిందా? నాకున్న జ్ఞానం పోయిందా? చిప్పు పోయిందంటారు. లేకపోతే నా మనస్సుకి ఏదైనా వ్యాధి సంక్రమించిందా? ఇది సంచించ తద్రాజానాధ్యగచ్చతదా సుఖం ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః. వ్యధితో విక్రమశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః అసంవృతాయామాసేతో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్.
మండలే పన్నగోరుద్ధో మంత్రైరివ మహాభిష అహో ధిగితి సామర్శో వాచముక్తా నరాధిప మోహమాపే దివాన్ భూయ శోకోపహత చేతసః. దశరథుడు ఈ విధంగా ఆలోచించి అప్పుడు సుఖాన్ని పొందజాలకపోయారు. కైకను మాటల చేత కొట్టబడిన కైకేయి మాటల చేత కొట్టబడిన ఆ రాజు చాలాసేపటికి స్పృహ వచ్చి ఆడుపూడిని చూసిన లేనిలాగా వ్యధ చెంది వ్యాకులుడై ఆచ్ఛాదం లేని నేలపైన కూర్చొని రేఖలతో గీసిన మండలాలలో మంత్రాలచే బంధింపబడిన మహాసర్పంలాగా దీర్ఘంగా నిట్టూర్చ అయ్యో చీచి అని కోపంతో అని శోకం చేత మరలా స్పృహ తప్పి మూర్ఛపోయాడు. చిరేణ తూలుపః సంజ్ఞాం ప్రతిలభ్య సుదుఃఖితః కైకేయీమబ్రవీత్ క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా. చాలా దుఃఖితుడైన దశరథుడు చాలాసేపటికి సంజ్ఞ పొంది అంటే మామూలు లోకంలోకి వచ్చి కోపించిన వాడై నేత్రాలతో కాల్చి వేస్తున్నట్టుగా చూస్తూ కైకతో ఇలా అన్న నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని తేం కృతం తవ రామేణ పాపం పాపే మయాపివ. క్రూరురాల దుష్టాత్మురాల ఈ కులాన్ని నశింపచేస్తున్న పాపాత్మురాల రాముడుగా నేను నీకు ఏం అపకారం చేశామే? యదా తే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవ తస్యైవ త్వమనద్ధాయ కిం నిమిత్తమహోజ్యతే. రాముడు నిన్ను తల్లి కంటే గొప్పగా చూసుకుంటున్నాడు. అలాంటి రాముడికి నువ్వు ఇప్పుడు అనర్థం తెస్తున్నావా, ఆలోచిస్తున్నావా? త్వం మమాత్మ వినాశార్థం భవనం త్వం ప్రవేశిత అవిజ్ఞానాన్ నృపసుధా వ్యాళి తీక్ష్ణ విషాయివ. రాకుమారివి కదా అని తలచి నీ దుష్ట స్వభావం తెలియ నిన్ను నేను తీవ్ర విషం గల ఆడు సర్పాన్ని తీసుకువచ్చి నా గృహంలో పెంచినట్టయిపోయింది నా బతుకు బస్టాండ్. జీవలోకే యదా సర్వో రామస్యాః గుణస్థనం అపరాధం కబుద్ధిశ్చ త్యక్షామీష్టమహం స్వదం. ప్రపంచంలో జీవకోటి అంతా రాముడి గుణాలను స్తుతిస్తుండ అతనిలో ఏ దోషం ఉన్నదని నేను వాణ్ణి అరణ్యాలకి పంపాలి అన్నాడు. కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమభివాశ్రితం జీవితం ఆత్మనో రామం సత్వేవ పితృవత్సలం. కౌసల్య అయినా సుమిత్ర కాని రాజ్యలక్ష్మి అయినా చివరకు నా ప్రాణాలనైనా విడవకలను కాని పితృభక్తుడైన రాముణ్ణి మాత్రం నేను వదలలేను. పరాభవతి మే ప్రీతిర్దృశ్యా తదయమగ్రజం అపశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతన. జ్యేష్ఠ కుమారుడైన రాముణ్ణి చూడగానే నాకు పరమానందం కలుగు. అతన్ని చూడకపోతే నా చైతన్యమే లేకుండా అయిపోయి. తిష్టేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేస్తు మమ జీవితం. సూర్యుడు లేకుండా లోకం ఉండొచ్చేమో, నీరు లేకుండా పంట పండొచ్చేమో, రాముడు లేకుండా ఈ దేహం నా దేహం ప్రాణంతో నిలవదయ్యా అన్నవ. తదలం త్యజ్య మాతామేష నిశ్చలం పాప నిశ్చయ నిశ్చయే పాప నిశ్చయే అతితే చరణౌ మూర్ధ్వం పృశామ్యేష ప్రసీదమే. పాప నిశ్చయం ఉన్న కైక ఇంతటితో ఆపే. ఈ విషయాన్ని వదిలిపెట్టి శిరస్సుని పాదాల మీద ఉంచి నమస్కరించడానికి కూడా
నేను సిద్ధంగా ఉన్నా, అనుగ్రహించు. కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణం అధ జిజ్ఞానసేమ్యాం త్వం భరతస్య ప్రియా ప్రియే అస్తు యత్తస్త్వయా పూర్వం వ్యాహృతం పరమం రాఘవం ప్రతీతి సమే తిష్టయ తమే జ్యేష్ఠః సుతః హేమాన్ ధర్మజ్యేష్ఠపతి ఇతి ఉతీవ మే యత్తత్వయా రామ ప్రియ రామాజ్ఞా ప్రియవాదిన్యా దేవాన్యా దేవానార్థం దేహసః. తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్. పాపాత్మురాల, ఎంతటికి తెగించావు? ఇంతటి ఆలోచన ఎలా వచ్చిందే నీకు? నాకు భరతుడిపై ప్రేమ ఉందో లేదో పరీక్షించటానికి ఇలా అంటున్నావా? ఈ మాటలన్నీ అలా పరీక్షించటానికే పలికినవైతే కాని పూర్వం నువ్వు రాముడి విషయంలో మాట్లా. శ్రీమంతుడైన రాముడే నాకు జ్యేష్ఠపుత్రుడు. రాజ్యప్రాప్తి మొదలైన ధర్మం మత విషయాన్ని అతడు పొందుతాడు. అధికారం జ్యేష్ఠుడిగా అతనికే వస్తుంది అని చెప్పేదానికి కదా ఇప్పటిదాకా. ఇది ఇందరికీ తెలిసిన విషయం. అలాంటి నువ్వు ఇవాళ నన్ను పరీక్షించటానికై అలా మాట్లాడుతున్నావంటే దీనికి బట్టి నువ్వు కేవలం మంచి మాటలతో నన్ను సంతోష పెట్టడానికే అలా అనేదానివని, నన్ను ఉబ్బేయటానికే అనేదానివని అర్థమవుతుంది. తచ్చుత్వా శోక సంతప్తా సంతాపయసి మాం భృజం అవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశం గదా. అందువల్ల నువ్వు రామాభిషేక వార్త విని లేదా చెప్పుడు మాటలు చాడీవు చెప్పేవాళ్ల మాటలకు లొంగిపోయి శోక సంతప్తురాలవై శూన్యమైన కోపద్రుహంలో ప్రవేశించి నన్ను చాలా బాధిస్తున్నావు. ఇక్ష్వాకుణాంకులే దేవి సంప్రాప్తగా సుమహానయం అనయో నయ సంపన్నే ఎత్ర తే వికృతామతి. ఇంతవరకు నీ నీతిమంతురాలవై ఉండేదానివి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ బుద్ధిలో అహంకారం వికారం ఒకటి పుట్టడం చేత ఇక్ష్వాకు వంశాల్లో గొప్ప అనర్థకమైన నీతి ఒకటి వచ్చేసి నహి కించిదయుక్తం వా ప్రిప్రియం వా పురో పరమా అకరోస్త్వం విశాలాక్షి తేన శ్రద్ధధామ్యహం. పూర్వం నువ్వెప్పుడూ నా విషయంలో కొంచెం కూడా అయుక్తమైన పని కానీ అప్రియమైన కార్యం కానీ చెయ్యదు. అంచేత ఇప్పుడు నువ్వు చెప్పుతున్న మాటలు నాకెందుకో నమ్మకం కావట్లా. నలుతే రాఘవస్తుల్యో భరతేన మహాత్మన బహుశో హి స్మ బాలే త్వం కథా కథయిసే మమ. నాకు రాముడు మహాత్ముడైన భరతుడితో సమానుడే అని నువ్వు అనేక సార్లు నాతో చెవిలో గంట కట్టుకొని కొట్టావు. ఇవన్నీ కథలుగా చెప్పావు, దాన్ని చెప్పేదాన్ని. ఇవాళ ఏమైందే నీకు? తస్య ధర్మాత్మనో దేవి వనవాసం యశోస్వినం కథిం రోచయసే భీరు నవవర్షాలి పంచచ. ఇలాంటి పంచాక్షర పంచం 10 అంటే 14. కీర్తిమంతుడు ధర్మాత్ముడు అయిన రాముడు 14 సంవత్సరాలు వనంలో అడవిలో నివసించాలని నువ్వు నన్ను ఎలా కోరగలిగేవో నాకు అర్థం కాదు. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసమరణ్యే భృషద్దారుణే అన్న. అత్యంతం సుకుమారుడు
ధర్మాల్లో స్థిరమైన బుద్ధిన్నవాడు అయిన రాముడు అతి భయంకరమైన అరణ్యంలో నివసించాలని ఎందుకు కోరుకుంటాడు? రోచయభిరామశ్చ రామశ్చ శుభలోచనే తవ శుశ్రూషణ మానస్య కిమర్థం విప్లవాసనం. నీ యందు భక్తితో నీకు సేవలు చేస్తూ మనోహరుడైగా రాముణ్ణి నువ్వు పెద్ద కొడుగ్గా భావిస్తూ ఇవాళ దూరం పంపాలి అని ఎందుకు ఆలోచిస్తున్నావో నాకేం అర్థంగా. రామో హి భరతాద్భూయస్తవ శుశ్రూషతే విశేషంతో తస్మాత్తు భారతస్య చ లక్ష్యయే. భరతుడి కంటే ఎక్కువగా రాముడే నీకు సేవ చేస్తాను. అంచేతను కూడా నువ్వు రాముడి కంటే భరతుడిపై ప్రేమ ఉండటానికి కారణం ఏమిటి నాకేం అర్థం కావాలా. ఇప్పటికి తేడా ఎందుకు కొట్టిందో. శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచన క్రియాం కస్తే భూయంతరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షవ. బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం జీవకోటినాం. అంతఃపురంలో వేల కొలది స్త్రీలు, చాలామంది సేవకులు. కానీ నీకు సేవలు చెయ్యటానికై పై గొడుగు నుండి నువ్వు చెప్పిన పనులన్నీ చెయ్యటానికి రాముడు కాక నీకెవరున్నారు ఇక్కడ? పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే సాంత్వయం సర్వభూతాని రామః శుద్ధేన చేతస గృహ్ణాతి మనుజవ్యాఘ్రః. ప్రియైర్వై విషయావశేషు. మనుజశ్రేష్ఠుడైనటువంటి రాముడు పరిశుద్ధుడైన చిత్తంతో సర్వకాలాలలో మంచి చేస్తూ ప్రజలందరినీ ప్రియ కార్యాల చేత సంతృప్తి పరుస్తూ అందరి సుఖాల్ని కోరుతాడు. అంచేత రాముడి విషయంలో పరివాదం కానీ అపవాదం కానీ ఉండటానికి, ఏదైనా ఒక అకార్యం చెయ్యటానికి వచ్చిన నింద పరివాదం కిందకి వస్తుంది. ఆ కార్యం చెయ్యకపోవడం వలన కనుక వస్తే దాన్ని పరివాదం అంటారు. ఏదైనా కార్యాన్ని ఖచ్చేన లోకాంజయదీనాన్ దానేన రాఘవ. గురువున్ శుశ్రూషయారే వీరో ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు మహావీరుడు, ధర్మధీరత్వం ఉన్నవాడు, దయా వీరత్వం ఉన్నవాడు. అలాగే తత్సృత్వా కోపసంతప్తా సంతాపయసి మాం భృజం అవిస్థాసి గృహం శూన్యం సాత్వం పరవశం గతౌ. అందువల్ల నువ్వు రామాభిషేక వార్త విని, లేక చెప్పుడు మాటలు విని, సాడీలు విని లొంగిపోయి శోక సంతప్తురాలవై శూన్యమైన కొన్ని కోపగృహంలో ప్రవేశించి నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్త సుమహాశయం సుమహానయం అనయో నయ సంపన్నే ఎత్ర దేవి కృతామధి. ఇంతవరకు నువ్వు నీతి సంపన్నురాలుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీ బుద్ధిలో వికారం పుట్టి ఇక్ష్వాకు వంశంలో గొప్ప అనర్థకమైన నీతి వచ్చి చేరింది నీ మూలం. నహి కించిదయుక్తం వా విప్రియం వా పురామమ అకరోస్తం విశాలాక్షి తేన
నా శ్రద్ధామ్యహం. కనుక కైకేయి పూర్వం నీవెన్నడూ విషయంలో ఇంకా అయుక్తమైనటువంటి ప్రియవాక్యం కార్యం ఏనాడు నేను చెయ్యలా. అంచేత ఇప్పుడు నువ్వు చెప్పుతున్న మాటలు నమ్మలేదు. నను తే రాఘవస్తుల్యో నరతేన మహాత్మ బహుశోహి స్మ బాలే త్వం కథా కథయసే మమ. నాకు రాముడు మహాత్ముడైన భరతుడితో సమానం అని నువ్వు అనేక మార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన కథలు చెప్పావు. అస్తస్య ధర్మాత్మనో దేవి వనవాసం యశస్వినః కథం రోచయసే భీరు నవవర్షాన్ని పంచద. అలాంటి ధర్మాత్ముడు కీర్తివంతుడు అయిన రాముడు 14 సంవత్సరాలు అడవులలో నివసించాలని పాడ నువ్వు ఎలా కోరుతున్నావో నేను ఊహించలేక. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మన కథం రోచయసే వాసం అరణ్యే భృశదారుణి. అభ్యంతరం అత్యంత సుకుమారుడు, ధర్మం మీద స్థిర బుద్ధి కలవాడు అయిన రాముడు అతి భయంకర అరణ్యంలో నివసించాలని ఎందుకు కోరుకుంటున్నావు? రోచయన్వభిమారామస్య రామస్య శుభలోచనే తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనం. నీ మీద భక్తితో సేవలు చేస్తూ మనోహరుడైన రాముణ్ణి దూరంగా పంపించాలని ఎందుకు కోరుతున్నావు? రామో హి భరతాద్భూయాస్తవ శుశ్రూషతే సదా విశేషం త్వయి తస్మాత్తు భరతస్య లక్ష్యయే. భరతుడి కంటే ఎక్కువగా రాముడు నీకు సేవ చేస్తున్నాడు. వాడు ఇక్కడ లేడు, మీ అబ్బాయి అసలు. అంచేత నువ్వు కూడా రాముడి కంటే భరతుపై ప్రేమ ఎక్కువ ఉండటం ఏమి ఇంతవరకు నాకెక్కడ రాముడి కంటే భరతుడి మీద నువ్వు ప్రేమ చూపించినప్పుడా దాఖలా లేవు. శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచనక్రియాం కస్తే భూయంతరం పుర్యాదన్యత్ర మనుజర్షభాత్. బహూం స్త్రీ సహస్రాణం బహూనాం చ ఉపజీవనాం. అంతఃపురంలో వేల కొలది స్త్రీలు, చాలామంది సేవకులు, కానీ నీకు సేవలు చేస్తూ నీపై గౌరవ భావంతో పూజలు చేస్తూ నువ్వు చెప్పిన పనులన్నీ చేసేవాడు రాముడు కాక ఇంకెవడున్నాడు? పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే సాంత్వయం సర్వభూతాని రామః శుద్ధేన చేతస గృహ్ణాతి మనుజవ్యాఘ్రః ప్రియైర్విషయవాసినః. ఏదైనా అకార్యం చేయటంచేత్ వచ్చిన నింద పరివాదం. అకార్యమేమీ చెయ్యకపోతే వచ్చేదాన్ని నిందని అపవాదమట. కనుక నింద చేయటం మూలంగా వస్తే పరివాదం, నింద చెయ్యకుండా వస్తే అపవాదం. కనుక సచ్చేన లోకాన్ జయతి దీవాన్ దీనాన్ దానేన రాఘవః గురువున్ శుశ్రూషయా వీరు ధర్షాయుధి శత్రవన్. రాముడు మహావీరు. ధర్మవీరత్వం, దయావీరత్వం, దానవీరత్వం, యుద్ధ వీరత్వం అనే 4 రకాలైన వీరత్వాలు కలవ. సత్యవ్రతం చేత అతడు ప్రజల విశ్వాసాన్ని పొంది వాళ్ళందరినీ వశం చేసుకున్నాడు. వాళ్ళ హృదయాల్లో ఉన్నారు. లేదా పరలోకాలను సంపాదిస్తున్నారు. దానం చేసి దీనులను తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. శుశ్రూష చేసి గురువుల మనస్సులను మెప్పిస్తున్నాడు. యుద్ధాల్లో పరాక్రమం చేత శత్రువులను జయిస్తున్నాడు. రాజులకి ప్రజలకి ఆనందం కలిగిస్తాడు. సత్యం దానం తపస్యా గోమిత్రతా శౌచమార్జవం విద్యా చ గురు శుశ్రేష ధ్రువా తాని రాఘవే. సత్యం, దానం, తపస్సు, పరుల కోసం, స్వీయ సుఖత్యాగం, త్రికరణ పరిశుద్ధి, నిష్కాపఠ్యం, గుజ్య, గురు శుశ్రూష అని
రాముడి యందు స్థిరమైన గుణాలివి. తస్మిన్ ఆజ్యవ సంపన్నే దేవి దేవోపమే విగతం సాళుమాశంససి రామే మహర్షి సమవ్యేదసి. కైకేయి, రాముడు కపటం లేని దేవతలతో సమానమైన మహర్షుల తేజస్సు వంటి తేజస్సులు ఉన్నవాడు. అలాంటి రాముడి విషయంలో నువ్వు కూడా ఇంతటి పాపమైన పనిని ఎలా ప్రేరేపిస్తావు? నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః న కథం త్వం ఈప్సితా రామం వక్ష్యామి ప్రియమప్రియం. రాముడి జనులందరితో ప్రియంగానే మాట్లాడే స్వభావం కలవాడు. అలాంటి రాముని వదలదు. రాముడు తస్మిన్ ఆజ్యవ సంపన్నే దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే మహర్షి సమతేజసి. రాముడు కపటం తెలియనివ, దేవతలతో మహర్షుల తేజం వంటి తేజస్సున్నవ. అలాంటి రాముడి విషయంలో నువ్వు ఈ పాపపు బుద్ధి నీకు ఎందుకు కలిగింది? నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః న కథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. రాముడు జనులందరిలో ప్రియంగల మాటనే మాట్లాడేవాడు. అలాంటి రాముడు ఎప్పుడు అప్రియమైన వాక్యం పలికినట్టు నా స్మృతి పథంలో లేదు. ప్రేమపాత్రుడైన రాముడితో నీకోసం అప్రియ వాక్యం ఎలా పలకబడి క్షమాయస్మిన్ ధమస్త్యాగః సత్యం ధర్మం ధర్మః కృతజ్ఞత అప్యహింసా చ సహృదానం అమృతే కా గతిర్మమ. ఓట్, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, ధర్మం, కృతజ్ఞత్వం, సకల భూతాహింస అనే గుణాలు రాముడిలో ఉన్నాయి. అలాంటి రాముడు తప్ప నాకు వేరే గతి ఎవరున్నారు? మమ వృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. నేను ఆయువుల యొక్క చివరి భాగంలో ఉన్నా, అంటే నా పని అయిపోయింది దాదాపు. ముసలివాడు, దీనుడు, దైన్యంగా ఉన్నా, నాపై కరుణ చూపించి పృథివ్యాం సాగరాంతాయం యత్కించోదధిగమ్యతి తత్సర్వం తవ దాస్యామి మా చ మాం మంజురావిశత్. సముద్రం వరకు వ్యాపించిన ఈ భూమిలో ఉన్నదంతా నీకు ఇచ్చేస్తా, కోరుకో, కోపం మాత్రం పెట్టద్దు. అజ్ఞాదిం అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి సుశామితి శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్మృతే. చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నీ పాదాలు పట్టుకుంటా. రాముణ్ణి రక్షించు. ఈ విషయంలో నాకు అధర్మం కలగకుండా చూడు. ఇది దుఃఖాభిసంతప్తం విలవంతమచేతనం ఘోర్ణమానం మహారాజు శోకేన సమభిప్లుతం పారం శోకార్ణవస్యాసు ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచాధ కైకేయి
రౌద్రౌ రౌద్రతరం వచః. క్రూరురాలైన కైక, దుఃఖంతో తపిస్తున్నవాడు, విలపిస్తున్నవాడు, చైతన్యం కోల్పోయి అల్లాడుతున్నవాడు, శోకంతో నిండినవాడు, శీఘ్రంగా శోక సముద్రాన్ని దాటాలని మాటి మాటికి కోరుకుంటున్నవాడు అయిన ఆ దశరథుడితో ఇంకా క్రూరమైన మాటలు అన్నది. యది దత్వావరౌ రాజన్ పునః పృచ్ఛలు తప్యది ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యతి. వీరుడైన మహారాజా, 2 వరాలు ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా పశ్చాత్తాపం దుఃఖిస్తున్నావంటే నేను ధార్మికుడనని లోకంలో నిన్ను ఎలా చాటగలుకోగలను? యదా సమేత బహువస్త్వయా రాజశ యస్సహ కథయిష్యంతి ధర్మజ్ఞా తత్ర కిం ప్రతివక్షసి. సర్వధర్మాలు తెలిసిన వాడ, అనేక రాజర్షులు నిన్ను కలిసి నీతో ఈ విషయం ముచ్చటించినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావయ్యా వాళ్ళకి? యస్యా ప్రసాదే జీవామి యాచమామభ్యపాలయత్ తస్యా కృతం మయా మిథ్య కైకేయ్యా ఇతి వక్షసి. కైకేయి అనుగ్రహం చేత నేనింకా జీవిస్తున్నాను. అది కైకేయి నన్ను రక్షించింది. అలాంటి కైకేయి మాట ఇచ్చి వెనికాడా అని చెప్తావా? చెప్పగలవా? కిల్బిషంతం నరేంద్రాణం కరిష్యసి నరాధిప యో దత్వా వరమజ్జైవ పునరన్యాని భాషతి. మహారాజా, వరం ఇస్తానని ఇప్పుడు మళ్ళా ఏవేవో కథలు చెప్తా. ఇక రాజులకు వంశాన్ని కళంకం తెచ్చుకుంటారు. త్రైభ్య శైభ్య శేన కపోతేయ స్వమాంసం పక్షినే దదు అలర్క చక్షుషీ దత్వా జగామగతిముత్తమాం. దేగకు పావురానికి మధ్య విరోధం వస్తే శైభ్యుడు దేగకు తన మాంసాన్ని ఇచ్చేశాడు శివిచక్రవర్తి. అలర్కుడనే రాజు తన కళ్ళను దానం చేసి ఉత్తమ గతి పొందాడు. మర్చిపోయావా? ఒకప్పుడు ఇంద్రాగ్రుడు శైభ్యుని ఔదార్యాన్ని పరీక్షింపకోరి ఇంద్రుడు డేగ రూపంలో అగ్ని పావుర రూపం ధరించాడు. పావురాన్ని చంపడానికి తరుముకొని రాగా అది శైభ్యుడి చేరి అభయం కొని అప్పుడు దానికి అభయమిచ్చి పావురం ఎత్తు మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇచ్చాడు శివి చక్రవర్తి. శైభ్యుడంటే వాడు. ఇంద్రాగ్రుడు ప్రత్యక్షమై దాని ఔదార్యాన్ని ప్రదర్శించి ఇక్కడ మన కోటప్పకొండ దాటిన తర్వాత చేజర్ల అనేటువంటి ఊళ్ళో ఈ కపోతేశ్వర స్వామి దేవాలయం. అలర్కుడనే రాజు తనను యాచించటానికి వచ్చిన ఒక గుడ్డి బ్రాహ్మణుడితో వరం కోరుకోమని చెప్పగా, నీ నేత్రాలు నాకు కావాలయా, నేను కళ్ళ చూపు లేనివాణి అంటే నేత్రాలు పీకి ఇచ్చారు. సాగర సమయం కృత్వా న వేలామతి వర్తని సమయం ఆనృతం కాశీ పూర్వవృత్తమనుస్మరన్. సముద్రం తాను పూర్వం దేవతలకిచ్చిన మాటలపై నిలబడి ఎప్పుడూ చెరియని కట్ట దాటట. అలాంటి పూర్వ ఋషుల చరిత్ర పురుషుల చరిత్ర మనస్సులో ఉంచుకొని చేసినటువంటి ప్రతిజ్ఞను అసత్యం మాత్రం చెయ్యద్దు. సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిహిత్య చ సహ కౌసల్యాయాం నిత్యం రంతుమిచ్చసి దుర్మతి. ఓ దుష్టబుద్ధి అనేసింది, నువ్వు ధర్మాన్ని విడిచి రాముణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేసి నిత్యం కౌసల్యతో చక్కగా కులుకుదామనుకుంటున్నావా అన్న. భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది
వానృతం యత్వయా సంస్కృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమ. నేను కోరే అధర్మం కానీ ధర్మం కాని, సత్యం కానీ అసత్యం కాని, నువ్వు నాకు ఇచ్చిన వరాలు కాదంటానికి ఇప్పుడేం లేదు. అహం హి విషమజ్జైవ పీత్వా బహుతవాగ్రద పశ్యతస్తే మరిష్యామి రామో యజ్ఞభిషచ్చతి. రాముడు పట్టాభిషేకుడైతే నేను నీ ఎదటే విషం తాగి ఇప్పుడే నువ్వు చూస్తుండగానే చస్తా. ఏకాహమపి పశ్యేయం యజ్ఞహం రామమాతరం అంజలిం ప్రతిగృహ్ణంతీం శ్రేయోననుమతిర్మమ. రాముడి తల్లి అయిన కౌసల్య ఒక్కనాడైనా నమస్కరించాల్సి ఉండటం కంటే మరణమే నాకు శ్రేయస్క. భరతేనాత్మనా చాహం శపేతే మనుజాధిప. యథా నాణ్యేన తుష్యేయ అమృతే రామ నివాసనాత్. భరతుడిపైన నాపై ఒట్టేసి చెబుతున్నా, రాముణ్ణి ప్రభాసానికి పంపటం తప్ప మరి దేనివల్ల నేను సంతృప్తి ఇచ్చాను. ఏ తావదుక్వా వచనం కైకేయి విరరామ విరపంతం చ రాజానం స న ప్రతివ్యాజహార. కైకేయి ఈ విధంగా పలికి ఇంకా మాట్లాడక అయిపోయి. దశరథుడు ఎంత విలపించినా మాట్లాడదు. శ్రుత్వాదు రాజా కైకేయ్యా వృతం పరమశోభనం రామస్య చ వనే వాసం ఐశ్వర్యం భరతస్య చ నాభ్యభాషత కైకేయం ముహూర్తం వ్యాసుకే వ్యాకులేంద్రియ. కైక కోరిన చాలా చెడ్డవైన రామ వనవాసం భరత పట్టాభిషేకం వినగా క్షణకాల నిశ్చేష్టుడైపోయాడు. కైకేయితో వీడు కూడా ఏం మాట్లాడలేకపోయి. పరీక్ష తా నివిశో దేవీం ప్రియామప్రియవాదినీం తాం హి వజ్ర సమాం వాచమాకర్ణ్య హృదయా ప్రియాం దుఃఖ శోకమయీం ఘోరాం రాజాన సుఖితో భవత్. అతడు అప్రియంగా మాట్లాడుతున్న ప్రియురాలైన కైకవై రెప్పపాటు వెయ్యకుండా చూశా. పిడుగులా ఉన్నది, హృదయానికి అనిష్టమైంది, దుఃఖాలను శోకాలను కలిగించేది. ఘోరమైన ఆ మాట విన్న రాజు ఏ మాత్రం మనసులో సుఖం కాని ఆనందం కానీ కలగ. నా దేవ్యా వ్యవసాయం చ ఘోరం చ శపథం కృతం ధ్యాత్వా రామేతి నిస్పత్య చిన్నస్త రురివాపతత్. కైక నిర్ణయం, ఆమె చేసిన శపథం తలచుకొని అతడు నిట్టూర్చి తగ్గొట్టిన చెట్టులాగా నేల మీద పడిపోయి. నష్ట చిత్తో దధోత్పత్తో యథోన్మత్తో విపరీతో యథాతుల హుత తేజ యథా సర్పో బభూవ జగతీపతి. అప్పుడా రాజు మతి చెలించిన పిచ్చివాడిల, విపరీతంగా ప్రవర్తించే రోగిల, మంత్రాల చేత శక్తి తొలగింపబడిన పాములాగా అయిపోయారు. దీనయాతు గిరారాజ ఇది హోవాచ కైకాయాం అనద్ధమిమ బద్ధాభం తేన త్వముపదర్శిత భూతోపహత చిత్తేన బ్రూయంతి మాం నలజ్జసి. కైకతో దీనంగా ఇలా అన్నారు. పైకి లాభకరంగా కనపడి ఈ అనర్థదాయకమైన ఆలోచన నీకెవరు చెప్పి? పిశాచం ఆవహించి చెడిన మనస్సు దానివా అయిపోయావు. నాతో అలా మాట్లాడుతున్నావు, నీ కోపం పిచ్చి ముదిరిపోయిందన్న. శీల వ్యసనమేతత్తే నాభిజానామ్యహం పురా బాలయాస్వత్పిదాని తే లక్ష్యయే విపరీతవత్. పూర్వం నీ చిన్నతనంలో ఇలాంటి బుద్ధి వైపరీత్యం ఉన్నట్టు నేను ఎప్పుడు చూడ. అయితే ఇప్పుడు అది కనపడుతోంది. ఏం చేశావు నువ్వు? కుతో వాతే భయం జాతం
యా త్వమేవం విధం బలం రాష్ట్రే భరతమాసీనం వృణీశే రాఘవం వని. భరతుడు రాష్ట్రంలో ఉండాలని, రాముడు అడవులకు వెళ్ళాలని, అలాంటి వరాలు చెడ్డ వరాలు ఎవరి వల్ల భయం నీకు కలిగింది? విరమైతే భావేన త్వమేతేనానృతేనవ యది భర్తు ప్రియం కార్యం లోకస్య భరతస్య. నీ భర్త అంటే నాకు లోకానికి భరతుడి ప్రియం చెయ్యాలని అనుకుంటే భరతుడికి రాజ్యం ఇవ్వు కాదంట. రాముడు అడవులకు వెళ్ళాల్సిన పనేమిటి అనే భావాన్ని వదిలిపెట్టు. నృశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి కిం దుఃఖమళీకం వా మయి రామే చ పశ్యసి. క్రూరురాల, పాపాత్మురాల, నీచురాల, పాపకృత్యాలు చేసేదాన నాలో రాముడిలో నీకు ఏ దుఃఖకర విషయాలు అపరాధాలు కనపడ్డాయి? న కథంచి ధృతే రామాద్ భరతో రాజ్యమావశే రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. రాముణ్ణి కాదు భరతుడు ఏ విధంగా కూడా రాజ్యాన్ని అంగీకరించడే. అంచేతనగా ధర్మం విషయం రాముడి కంటే భరతుడికి పట్టుదల ఎక్కువ ఉంది. కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేది భాషతే ముఖవర్ణం వివర్ణంతు తం యథైవేందుమపుప్లుతం. అడవికి వెళ్ళు అని చెప్పగానే వివర్ణమైపోయి గ్రహణం పట్టిన చంద్రుడిలాగా ఉన్న రాముడి ముఖాన్ని నేను ఎలా చూడగలనే? తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భి సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివహతాం చమూన్ కిం వాం వక్ష్యంతి రాజానో నానాదిభ్యః సమాగతాః బాలో బతాయమైక్ష్వాక శరం రాజ్యమకారయత్. నేను స్నేహితులతో ఆలోచించి చక్కని నిర్ణయమే తీసుకున్నా. అలాంటి నిర్ణయాన్ని శత్రువు సేనలు తిప్పి కొట్టినట్టు నువ్వు విఫలం చేస్తున్నావు. నేను ఎలా చూస్తూ ఊరుకోగలనే? అనేక ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరూ నన్ను ఇప్పుడు ఏమంటారు? సభలో ఒక మాట, లోపలికి వెళ్ళి ఒక మాట. ఈ మూర్ఖుడైన దశరథుడు ఇంతకాలం ఎలా రాజ్యం చేశాడయ్యా? మాట మీద నిలబడలేక అంట. యదాదు బహవో వృద్ధ గుణవంతో బహుశ్రుతౌ పరిప్రక్షంతి కాకుత్సం వక్ష్యామి కిమహం తదా. గుణవంతులు, విద్యావంతులు అయిన పెద్దలు వచ్చి రాముడు ఏమయ్యాడని అడిగితే నేనే సమాధానం చెప్పాలి. కైకయ్యా క్లిశ్యమానేన రామ ప్రవ్రాజితో మయ యది సత్యం బ్రవీమ్యేత అసత్యం భవిష్యత్. కైకేయి నిర్బంధించటంచ రాముని అరణ్యానికి పంప అని నిజమే చెప్పినా వాడిని ఎవ్వరూ నమ్మరు. అసత్యం అబద్ధమాడుతున్నాడు. ఇలా చెప్పినట్లయితే రాముని పట్టాభిషిక్తుని చెయ్యాలనే నిర్ణయం అసత్యమైపోతుంది కదా అని ప్రాచీన వ్యాఖ్య. అది అసత్యం అవడం చెప్పినట్టు చెయ్యకపోవటం చేతగా అలా చెప్పటం చేత కాదు కదా. కిమాం వక్షతి కౌసల్య రాఘవే వనమాస్థితే కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా చాప్రియమీదృశ. రాముడు అడవికి వెళితే కౌసల్య నన్నేం తిడుతుంది, ఏం చేస్తుంది? ఇంతకంటే అప్రియం చేసి నేను ఆమెకు ఏం బదులు చెప్పాలి? యదా యదా హి కౌసల్య దాసీవత్స సఖీ వచ భార్యావద్భగినీ వచ్చ మాతృవచ్చోప తిష్టతి. సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియం వద స మయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ.
కౌసల్య సర్వదా నా ప్రియాని కోరు. పుత్ర ప్రేమ ఉందామి. నీ మాటలే మాట్లాడుతుంది, ప్రియమైన మాటలే మాట. అలాంటి కౌసల్య ఒక దాసీదాన్ల, సఖురాల, భార్యల, సోదరుల, తల్లిల నా సంతోషం కోరక నా వద్దకు వచ్చినప్పుడు కూడా నీ కోపం కలుగుతుందనే భయం చేత ఆమె సత్కారాన్ని అర్హురాలైన నేను ఆమెను సత్కరించాల. నీకు భయపడి చేసే లోకం. ఇదానీం తత్తవతిం మాం యన్మయా సుకృతం త్వయి అపధ్య వ్యంజనోపేతం భుక్తమన్నం ఇవాతురం. నీకు ఎన్నో మంచి ఉపకారాలు చేసి అది ఈనాడు అపధ్యమైన వ్యంజనాలు కలిపి తిన్న అన్నం రోగిని పీడించినట్టుగా నన్ను పెట్టు. పద్యం చెయ్యమంటే చెయ్యకుండా ఇష్టం వచ్చినవన్నీ తింటే రోగి ఏ కండిషన్ ఏమైపోతుందో అలా. విప్రకారం చ రామస్య సంప్రయాణం వనస్య సుమిత్రా ప్రేక్ష భీత కథం మే విశ్వసిష్యతి. రాముడు నేను చేసిన అపకారం అడవికి వెళ్ళిపోతుంటే భయపడి సుమిత్ర నా మీద విశ్వాసంకేముంటుంది. కృపణం బత వైదేహి శోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం. నేను మరణించినట్టు, రాముడు అరణ్యానికి వెళ్ళినట్టు రెండు చెడు వార్తలు సీత దైన్యంతో వినాల్సి వస్తుంది. ఎంత కష్టం. వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హి వతః పార్శ్వే కిన్నరేనేవ కిన్నరి. హిమవత్ పర్వత ప్రాంతంలో కిన్నరులను పోగొట్టుకున్న కిన్నరిలా సీత నా పక్కనే దుఃఖిస్తూ దిక్కుస్తుండగా ఆమెను చూడలేక నా ప్రాణాలు పోతాయి. నహి రామమగం దృష్ట్వా ప్రహసంతం మహావలి చిరంజీవితమాశంసే హృదిదీం చాపి మైదిని. రాముడు అరణ్యవాసానికి వెళుతుండ సీత విలపిస్తుండ చూసి తర్వాత నేను జీవించాలనే కోరిక కూడా నాకు ఉండదు. సామానం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యతి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితముత్సగే. కైకా నువ్వు తప్పక విధవై పుత్రుడితో రాజ్యం ఏళ్తావులే. రాముడు ప్రవాసానికి వెళ్ళి తర్వాత నేను జీవించడం అనేది జరగదు, ఉండదు కళ్ళ. సతీం త్వామహమత్తవ్యమంత్యవ్యం మత్స్యంతం వ్యవస్యామ్య సతీం సతీం రూపిణీం విషసంయుక్తాం పీత్వేవ మదిరాం నరః. నరుడు విషాన్ని కలిపిన మద్యాన్ని మంచిదనుకొని తాగినట్లుగా రూపవంతురాలం చెడ్డదానివి అయినను మంచిదానవని ఇంతవరకు నేను అనుకుంటాను. పూర్వం మంచిదానవుగా ఉన్న నువ్వు ఇప్పుడు చెడ్డదానవని గ్రహించాను అనే వ్యాఖ్య కంటే పై వ్యాఖ్య బాగా ఉంది. అనృతేర్బహం మాం సాంచయంతే స్మ భాషతే గీతశబ్దేన సమృద్ధ లుబ్ధో మృగమివావధీ. పూర్వం అసత్యమైన మంచి మాటలు ఆడుతూ నన్ను చాలా బుజ్జగిస్తూ మాట్లాడేదా. ఇప్పుడు వేటగాడు గీతం పాడి పాట పాడి లేడిని కట్టి చంపినట్టు చంపేస్తున్నావే అని. అనార్య ఇది మామార్యా పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రజ్యాసు సురాపం బ్రాహ్మణం యథా. పెద్దలంతా వీధుల్లో గుమికోడి పుత్రుడి అమ్ముకున్న నన్ను ఇలా చాలా చెడ్డవాడు, నీచుడు, మద్యపానం చేసిన బ్రాహ్మణ్ నిందించినట్లుగా నన్ను చెప్పుతో కొడతారు, చీపుళ్లతో కొడతారు. అది కూడా నీకేమీ అర్థం కావటంలా.
అహో దుఃఖమహో కృచ్ఛ్నం ఎత్ర వాచ క్షమే తవ దుఃఖమేవ విధం ప్రాప్తం పురాకృతమివ అశుభం. నీ మాటలు విని సహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం దుఃఖం వచ్చి పడిందే నా కొంప మీద, ఎంత కష్టం వచ్చిందే, పూర్వజన్మలో చేసిన పాపంలా ఈ దుఃఖం నా మీద పడింది. చిరం ఖలు మయాపమయారు పాపే త్వం పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపపన్న సంపన్న రజ్బంధినీ యథా. పాపాత్మురాల, పూర్వం ఎంతో పాపం చేసిన నేను నీ స్వభావం తెలియక చాలా కాలం నిన్ను ఇప్పటిదాకా పాపిని పోషించా, పామును ఇంట్లో పెట్టుకొని చివరికి నువ్వు నాకు మెడకు ఉరిత్రాడు అయిపోయి రజ్జురుద్బంధినీయద. అది మెడకు తగులుకున్న ఉరిత్రాడును రక్షించినట్టు నిన్ను చాలా కాలం రక్షించా అనే పూర్వ వ్యాఖ్య బాగుందంట. ఉరిత్రాడు చాలా కాలం పాటు ఎవరు రక్షించలేరు. రమమాణస్త్వయా సార్థం మృత్యుంత్వానాభిలక్షయే బాలో రహసి హస్తేన కృష్ణ సర్పమివాస్పృశం. ఇంతకాలం నీతో విహరిస్తూ నువ్వు మృత్యువు దేవత అనే మృత్యు దేవతవి అనే విషయాన్ని గుర్తించలేకపోయాను. కర్మ ఎవ్వరూ లేని చోట చిన్న పిల్లాడు తాచుపాము మీద చెయ్యేసినట్టు నిన్ను దగ్గరకు చేరదీశ. మిగతా విషయాలు అరే